మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న వామనుడిగా అవతరించిన విష్ణుమూర్తి బృహస్పతి సహాయంతో బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞభూమికి విచ్చేయడమే కాకుండా బలిచక్రవర్తితోటి తనకి 3 అడుగుల నేల కావాలి అంటూ అడగడం, ఆయన నువ్వు అడిగింది తప్పకుండా ఇస్తాను అని చెప్తుండగానే అక్కడికి రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆయాసపడుతూ రావడం, సార్వభౌమ తొందరపడకు అంటూ ఆపడం జరిగిందనమాట. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. ఆయన వస్తూనే శుక్రాచార్యుడు ఏమన్నారు, సార్వభౌమ తొందరపడకు అంటూ వామనమూర్తిని కళ్ళు పెద్దవి చేసుకుని పరిశీలనగా చూశాడు ఈ శుక్రాచార్యుడు. బలిచక్రవర్తితోటి అన్నాడిలాగా, ఇతడు దానవ కులాంతకుడు, నిన్ను వంచించి దేవహితం సాధించేందుకు వచ్చాడిక్కడికి. ఇప్పుడు ఈ దానాలు ధర్మాలు వద్దు, విరమించు. అలాగే ఆ మాయా బ్రహ్మచారి వైపు కన్నెత్తి కూడా చూడకు, చూసినా ప్రమాదమే. ఆ మహావిష్ణు మాయామయుడని వివిధ స్వరూపుడని వేదాలు ఘోషిస్తున్నాయి, నీకు తెలియంది కాదు. వామనమూర్తిని తేరిపార చూశాడు చక్రవర్తి. తర్వాత కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసి తన అభిప్రాయాన్ని స్పష్టంగా ఇలా చెప్పాడు. గురుదేవా, ఇస్తానన్న మాటేగాని ఈయనన్న మాట లేనివాడు విష్ణుదేవుడు. అలాంటి దేవుడు దీనంగా నా ముందు నిలబడి యాచిస్తున్నాడయ్యా. సమస్త ప్రపంచానికి గొడుగు పట్టినట్టుగా ఉండే ఆ దేవదేవుణ్ణి కరకమలం ఈనాడు కిందకు నా ముందు వేలాడుతుంది. నిత్య స్వతంత్రుడు లోకేశ్వరుడు ఆ దేవుని వదనం చూడు, యాచక దైన్యంతో వెలవెలబోతోంది. సర్వలోకాలకు ఆశ్రయమైన ఆ ప్రభువు శరీరం ఎందుకో విలవిలాడుతోంది. ఇంతకన్నా మహా ఐశ్వర్యం ఏముంది గురుదేవా? లోకేశ్వరుడు వామనమూర్తి అయి దేహి అంటున్నాడు.
నన్ను వేడుకుంటున్నాడు. నా జీవితానికి ఇది చాలు. అతను అడిగింది నేనిస్తాను. దాతనై అతని కోరికను నేను చెల్లిస్తాను. నా వితరణకి ఆ దేవుడు అన్ని విధాలా అర్హుడు. ఇంతకన్నా మహద్భాగ్యం నాకు లేదు. తపశ్చర్యలతో సాధించిన అపూర్వ ఫలితాలను ఈ విష్ణువుకి ఇచ్చి పురజనులు ధన్యులయ్యారు. అలాంటి పరమేశ్వరుని ఆనందం కన్నా నేను కోరుకున్నది ఏముంది? వద్దు, అడ్డు చెప్పుకో గురువర్య, తప్పుకో, నా సంకల్పం నెరవేరని అంటూ వామనుడి ముందుకు వచ్చి నిలిచాడు బలి. ప్రార్థించాడిలా, అయ్యా, నువ్వు అడిగింది నేను తప్పకుండా సమర్పిస్తాను. రా, వచ్చి అదిగో అక్కడ కూర్చో. వామనమూర్తిని ఉత్తర దిశాభిముఖంగా కూర్చోబెట్టాడు బలిచక్రవర్తి. నువ్వు అడిగిన 3 అడుగులు నేనిస్తున్నాను, స్వీకరించు అన్నాడు. రతనాలు పొదిగిన బంగారు కలశం అందుకొని అందులోని పునీత జలం స్వీకరించాడు చక్రవర్తి. త్రిలోకస్వామి విష్ణుమూర్తి నేనిచ్చిన అడుగులతోటి, నా దానంతోటి సంతృప్తుడవుగాక అన్నాడు. ధారాపూర్వకంగా విష్ణుదేవుడు అడిగిన 3 అడుగులు సమర్పించాడతన్ని. గుండె నిండుగా ఊపిరి పీల్చి తృప్తిగా నిట్టూర్చాడు. ఎప్పుడైతే బలిచక్రవర్తి వదిలిన సలిలధార తన చేతిలో పడిందో అప్పుడు వామనమూర్తి తన శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపాడు. నక్షత్రమండలాన్ని అతిక్రమించాడు. ఆ సమయంలో ఆ దేవదేవుడికి భూలోకం పాదాలయ్యే, ఊర్ధ్వలోకం శీర్షాలయ్యే, సూర్యచంద్రుడు కళ్ళయ్యే, పిశాచులు కాళివేళ్లయ్యే, గుహ్యకులు చేతివేళ్లయ్యారు, విశ్వేదేవతలు మోకాళ్లైతే సాధ్యులు కాలిపిక్కలయ్యారు, యక్షులు వేలి గోళ్లైతే అప్సరసులు హస్తరేఖలయ్యారు, సూర్యకిరణాలు శిరోజాలయ్యే, తారలు రోమాలయ్యే, మహర్షులు రోమాగ్రులుగా, దిశలు బాహువులుగా, అశ్వినీ దేవతలు శ్రవణాలుగా, ధర్మదైవతం మనస్సుగా రూపొందారు. సరస్వతీదేవి జిహ్వ అయితే స్వర్గద్వారం నాభి అయింది. మిత్రత్రష్టలు కనుబొమ్మలైతే ప్రజాపతి పొంస్త్వకంగా, వసువులు వీపుగా మారారు. రుద్రదైవతం హృదయమైతే బ్రహ్మ తొడలైతే వేనపురుషులు దంతాలుగా మారి సాగరాలు ధైర్యంగా, లక్ష్మీ మేధ ధృతి విద్యా ప్రదేశంగా, పరమపదం లలాటంగా, మహేంద్రుడు ఇంద్రియాలుగా, తమస్సు దమము వ్రతము తేజస్సుగా మారాయి. క్రతువులు పెదవులుగా మారి ఆ మహనీయ దివ్యమూర్తి వేలాది సూర్యచంద్రుల వెలుగుతో తేజరిల్లాడు. ముల్లోకాలు ఆక్రమించిన వామదేవుణ్ణి ఆశ్చర్యంతోటి భీతితో చూశాడు బలిచక్రవర్తి. అదే సమయంలో వేల కొలది అసురులు ఆ మూర్తిని చూసి కోపించారు. శస్త్రాలతోటి అతనితో తలబడ్డారు. కాళ్ళు చేతులు కట్టివేయండి, ఆ మహామూర్తిని బంధించండి అని ఒకరికొకరు హెచ్చరించుకున్నారు. ఆ హెచ్చరిక విన్నంతనే భీకర రూపంలోనే కాళ్లతోనూ చేతులతోనూ రాక్షసులందర్నీ అదివిపట్టాడు విష్ణుమూర్తి. గట్టిగా మర్ధించి వారందర్నీ సంహరించేశాడు. అది చూసి దేవతలు ఆకాశంలో ఆనందించారు. 3 అడుగులతోటి ముల్లోకాలను ఆక్రమించుకున్న విష్ణుమూర్తిని త్రివిక్రమదేవ జయహో జయహో అంటూ వేదాంగాలు ప్రశంసించాయి. ఆ ప్రశంసలకు అమదానందభరితుడయ్యాడు విష్ణుమూర్తి. మరుక్షణంలోనే మహనీయ స్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. సామాన్య వామన స్వరూపంతోటి బలి సమక్షంలో నిలిచి అడిగాడిలా, ధనుజేశ్వర, నాకు నీవు ధారాపూర్వకంగా 3 అడుగులు నేల సమర్పించో. నా పాదాలతోటి లోకత్రయం యావత్తును నేను ఆక్రమించాను. నువ్వు ఉండడానికి చోట్లేదు, నిన్నేం చేయమంటావు అంటూ సన్నగా నవ్వాడు బలిచక్రవర్తి. ప్రకంపిత శరీరుడయ్యాడు. భక్తిభరితుడై ఆ దేవదేవుణ్ణి పాదాల మీద వాలిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. వేడుకొన్నాడిలా, త్రివిక్రమ, నా శరీరం ఆత్మ రెంటినీ నీ పాదాల ముందు పెడుతున్నానయ్యా. వాటిని నువ్వు ఏ తీరుగా వినియోగించుకున్నా నాకు ఆనందమే. భక్తవత్సల పద్మనాభ, ఇకపై నేనేం చెయ్యాలో కూడా ఆజ్ఞాపించు. తనకు సంపూర్ణ శరణాగతుడైన బలిని చూసి ప్రసన్నుడయ్యాడు విష్ణుమూర్తి. అనుగ్రహించాడిలా, బలి సార్వభౌమ, త్రిలోక సామ్రాజ్యం సర్వం నాకు దానం చేసిన వాడవయో. నీ పట్ల నాకు అభిమానం తప్ప ఆగ్రహం ఎంతమాత్రం లేదు. ఈ కారణంగా నీకు ఏ లోకంలోనూ భయం అనేది ఉండదిక. పాతాళలోకంలో సుతలం అనే మంచి వాసస్థానం ఉంది. భృత్యులతో బంధువులతో అక్కడ నువ్వు నివసించవలసిందిగా ఆనందిస్తున్నాను. కోరిన వెంటనే భోగభాగ్యాలన్నీ నీకు అందుతాయి. యజ్ఞయాగాదులు నువ్వు చేయదలుచుకుంటే వాటికి కావలసిన సంభరాలన్నీ అక్కడ క్షణంలో చేకూరుతాయి. ఈ సందర్భంగా నాదో చిన్న మాట, ఆజ్ఞ అన్నాడు బలి. మహేంద్రుడు మహానుభావుడు.
నేను అతన్ని గౌరవిస్తాను, అర్చిస్తాను. అలాగే నాలాగే నువ్వు కూడా అతన్ని గౌరవించి ఆదరించు. ఒక దేవేంద్రుణ్ణే కాదు, అమరులందర్నీ ఆదరించు, అభిమానించు. నా మాట కాదంటే నిన్ను కాలనాగులు కరిచి శిక్షిస్తాయి. దేవా, నా మాట కూడా నువ్వు వినాలి అర్థించాడు బలి. యజ్ఞయాగాల భాగాలన్నీ అనుభవిస్తూ దేవతలు స్వర్గలోక సకల సౌఖ్యాలతో ఆనందిస్తూ ఉంటే నేనేమో ప్రకృతి సహజమైన ఐశ్వర్యాలకే పరిమితమా? ఇది న్యాయమా చెప్పు? ఈ వ్యత్యాసాన్ని నేను భరించలేను. ఆలోచించు అన్నాడు బలి. ఆలోచించాడు విష్ణుదేవుడు. ధనుజేశ్వర, అయితే నీకు విశిష్టమైన భుక్తి భాగాలను ఏర్పరుస్తున్నాను, విను. ఈ భాగాలు ఈనాటి నుంచి నువ్వు అనుభవించవచ్చు. శ్రోత్రియులేని శ్రార్థము, నియమాచరణ లేని వేదాధ్యయనము, దక్షిణ లేని క్రతువు, మంత్రం లేని ఆహుతి, శ్రాద్ధశూన్యమైన దానము, సంస్కారం లేని హవిస్సులన్నీ నీకు నిత్యభుక్తాలు. ఈశ్వరుని అప్రియకారులు, నన్ను నిందించేవారు, అగ్నిహోత్రవంతులైన క్రయ విక్రయాలతో జీవించేవారి పుణ్యాలన్నీ నువ్వే స్వీకరిస్తావు. చాలు కదా, ఇక బయలుదేరు, పాతాళానికి వెళ్ళు. తప్పకుండా అన్నాడు బలి. మళ్ళీ త్రివిక్రమదేవునికి సాష్టాంగ నమస్కృతి ఆచరించాడు. అసురులందరితోనూ కలిసి పాతాళంలోకి ప్రవేశించాడు. విష్ణుమూర్తి నియమాలను అనుసరిస్తూ అపూర్వ భోగభాగ్యాలతో ఆనందించసాగాడు. అసమాన త్రిలోక సామ్రాజ్య లక్ష్మిని స్వాధీనం చేసుకున్న తర్వాత వామనమూర్తి దాన్ని తిరిగి దేవతలందరికీ విభజించి పనిచేశాడు. ఆ లోకాధినేత నియమాన్ని అనుసరించే దేవేంద్రుడు పూర్వదిశారాజ్యం స్వీకరించాడు. యమదైవతం దక్షిణాధిపత్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడు ఉత్తర దిశకు అధీశ్వరుడయ్యాడు. ఆదిశేషుడు అధోభువనం పాతాళానికి ఆధిపత్యాన్ని వహించాడు. సోముడు ఊర్ధ్వలోకాధీశుడు అయ్యాడు. ఇలా లోకాలన్నిటికీ స్థిరమైన పాలనను కల్పించి త్రివిక్రమదేవుడు స్వకీయ ఆశ్రమానికి చేరుకున్నాడు. అదితి కశ్యపును నిరంతర సత్కారాలతోటి ఆనందింపచేశాడు. బృహస్పతి ఆదిగా దేవప్రముఖులందర్నీ సముచిత రీతిలో గౌరవించాడు. భువనాలన్నింటినీ నిరంతరం జాగరూకతతోటి సంరక్షించసాగాడు. హరివంశ కథను ముగించాడు ఈ రకంగా వైశంపాయనుడు. హితవును ఉపదేశించాడు ఇలా. మరి ఆ హితం ఏమిటి? దానికి సంబంధించిన విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి చెప్పుకుందాం. అంతవరకు సెలవు.